హలో అండి. సో సర్విక్స్ క్యాన్సర్ ఎలా డయాగ్నోస్ చేస్తాము? సో బేసికలీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ ఈస్ డాక్టర్ని కన్సల్ట్ అవుతాము. ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఒక గైనకలాజికల్ ఎగ్జామినేషన్ చేసి సర్విక్స్ ఏమైనా అన్‌హెల్తీగా ఉందేమో చూస్తారు. సో దిస్ ఈస్ ఫాలోడ్ బై అ బయాప్సీ. ఎయిదర్ సింపుల్ బయాప్సీ అయినా చేయొచ్చు, లేకపోతే కోన్ బయాప్సీ అంటాము. సో ఏదైతే సూపర్ఫిషియల్ స్టార్టింగ్ పార్ట్ ఉంటుందో సర్విక్స్‌ని దాన్ని కంప్లీట్‌గా రిమూవ్ చేసి కూడా టెస్టింగ్‌కి పంపించొచ్చు. సో వన్స్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయినాక బయాప్సీలో అది ఏ స్టేజ్‌లో ఉందనేది మనం చెక్ చేసుకుంటాం అనమాట. సో ఏ స్టేజ్‌లో ఉందనేది కొన్ని రకాల స్కాన్స్‌తో మనం చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్‌వెజైనల్ అల్ట్రాసౌండ్ స్కాన్. సో అల్ట్రాసౌండ్ స్కాన్ తోటి చాలా సేఫ్‌గా మనం ఎంత ఎక్స్‌టెంట్ వరకు, లోకల్ ఎక్స్‌టెంట్ వరకు స్ప్రెడ్ అయిందో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ మనం సీటీ స్కాన్ చేసుకొని చూడొచ్చు. సీటీ స్కాన్‌లో కూడా సరౌండింగ్స్ ఏరియాలో ఎక్కడెక్కడికి స్ప్రెడ్ అయింది, ఏమన్నా మనకేమన్నా లింఫ్ నోడ్స్ ఏమన్నా ఏర్పడ్డాయా లేదా ఇయన్నీ చెక్ చేసుకోవచ్చు. సీటీ స్కాన్ కన్నా కొంతవరకు ఎంఆర్ఐ స్కాన్‌లో మోర్ సెన్సిటివిటీ ఉంటది అండ్ రేడియేషన్ ఎక్స్‌పోజర్ తక్కువ ఉంటదనమాట. సో ఇవన్నీ కాకుండా ఇంకా ఎన్నిటికన్నా ఇంకా బెటర్‌గా మనం హోల్ బాడీ పెట్ స్కాన్ అని అంటామనమాట. సో ఏదైతే మనకి క్యాన్సర్‌కి మనకి స్పెషలైజ్డ్ స్కాన్ ఉంటదో, సో పెట్ స్కాన్‌లో ఇంకా ఎక్కువ మనకి డీటెయిల్స్ మనకు తెలుస్తది. ఎక్కడెక్కడికి స్ప్రెడ్ అయింది, బాడీ మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. డిస్టెంట్ మెటాస్టాసిస్ వేరే చోటకి ఏమన్నా లంగ్స్‌కి గానీ, బోన్స్‌కి గానీ, బ్రెయిన్‌కి గానీ ఏమన్నా స్ప్రెడ్ అయిందా మొత్తం మనం ఒక స్కాన్‌లో మనం చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జామినేషన్, తర్వాత ఒక బయాప్సీ, దాని తర్వాత స్టేజింగ్ ఇన్వెస్టిగేషన్స్. ఇయన్నీ చేస్తే కరెక్ట్‌గా మనకి సర్వీక్స్ క్యాన్సర్ ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్‌లో ఉంది, ఎటువంటి ట్రీట్మెంట్ మనం ఇవ్వడానికి అవకాశం ఉందని తెలుసుకోవచ్చు అనమాట.